జ్ఞానస్వరూపులకు హనిత నమస్కరిస్తూ పత్రిజీ జ్ఞానామృతం 2 బుక్ నుండి నిన్నటికి కంటిన్యూ ఏంటో చూద్దామా అండి. మహానుభావుల్లో మనం తలుచుకోవాల్సింది ఓషో అంటే ఆచార్య రజనీష్. వారు తమ బోధన ద్వారా ఈ ప్రపంచానికి ఒక గొప్ప ఆధ్యాత్మిక రూపునిచ్చారు. ఆత్మన్యూన్యత భావాలతో తమని తాము విమర్శించుకునే ప్రజలందరినీ మూర్ఖత్వం నుంచి మహావిజ్ఞానం వైపుగా ఆయన నడిపించారు. 650 పై చీలుగ్గా ఉన్న ఓషో బోధనతో కూడిన పుస్తకాలను చదవకపోతే మన జన్మ వృధా. ప్రపంచంలోని గురువులందరి గురించి ఒక అమృత ధారల వారు అద్భుతంగా తెలియజేశారు. ఇలా ఒకరు కాదు, ఇద్దరు కాదు, శోధిస్తూ పోతుంటే ఎందరెందరో మహానుభావుల్ని మనం కలుసుకుంటూనే ఉంటాము. వారి జ్ఞానధారలను అందుకుంటూనే ఉంటాము. సో మాస్టర్స్, దట్ ఈస్ పత్రిజీ. ఎవ్వరూ కూడా, ఈవెన్ ఆధ్యాత్మికంలో ఉన్న ఎవ్వరూ కూడా ఇలా చెప్పటం మనం ఇంతవరకు విన్నట్లేమండి. నేనైతే వినలేదు, మరి మీరైతే విన్నారేమో. కానీ ఇతరుల బుక్స్ గురించి, ఇతరుల బోధనల గురించి ఒక యూనివర్సల్ మాస్టర్ ఇలాగా అభినందించటము, మనల్ని చదవమనటము, వినమనటం, తెలుసుకోమనటం అనేది అది పత్రిజీకి మాత్రమే చెల్లిందా అనిపిస్తుంది. నిజంగా అది పత్రిజీ దగ్గర నుండి అందరూ నేర్చుకోవాలండి. పత్రిజీ అనుకునే కన్నా అసలు ఆయన తన ప్రవర్తనతో, తన మాటలతో ఒక మనిషి మాధవుడు అవ్వటానికి ఎలాంటి ఆలోచన, ఎలాంటి వాక్క్షేత్రంతో ఉండాలో ఎంత స్పష్టంగా తెలియచేశారు. సో మాస్టర్స్, నిజంగా పత్రిజీ బుక్స్ మనము ప్రతి ఒక్కళ్ళ పిరమిడ్ మాస్టర్ చేతిలోనూ ఉండాలి. మనము నిజంగా చూసి నేర్చుకోమంటారు. మంచిని పత్రి గారు బైబిల్ చేత్తో పట్టుకెళ్తూ ఉంటారు. ఏ హిందువు కూడా భగవద్గీత చేత్తో పట్టుకొని వెళ్ళరు ఎక్కడికి కూడా. కానీ మనము పత్రిజీ పుస్తకము అనేది ఎక్కడికి వెళుతున్న ప్రతి పిరమిడ్ మాస్టరు, ధ్యాన జగత్ కానీ, పత్రిజీ రాసిన పుస్తకాలు కానీ అలా మనం పట్టుకొని వెళ్ళటము అనేది నిజంగా అది కూడా ఒక సుకృతమేనేమోనండి. ఐమ్ రైట్ మాస్టర్స్? పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ దేశ విదేశాల మహానుభావులందరి పుస్తకాలను తెలుగులోకి అనువదించి అందరికీ అందిస్తోంది. రోజుకొకటి చొప్పున చదువుతూ పోయినా ఒక జీవితకాలం సరిపోదు. అర్థం పర్థం లేని పిచ్చి పిచ్చి సమస్యలతో సతమతమయ్యే మామూలు మనిషికి జీవితం దినదిన గండమైతే అనుక్షణం ఉన్నత లోకవాసులతో అనుసంధానమై విశేష ధ్యానానుభవాలతో వెలసిల్లే పిరమిడ్ మాస్టర్లకు జీవితం దినదిన జ్ఞానం. స్వాధ్యాయం ద్వారా అపారంగా జ్ఞానాన్ని అందుకుంటూ, ధ్యాన సాధన ద్వారా విశేషంగా ఆత్మశక్తిని పొందుతూ అద్భుతమైన దివ్యచక్షు అనుభవాలను పొందుతున్న పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా మహానుభావులే. రామ రామ అంటూ రామనామాన్ని ఉచ్చరిస్తేనో, గోవింద గోవింద అని భజన చేస్తేనో మహానుభావులను కాజాలము. ఆ దేవుళ్ళ సత్యాన్ని తెలుసుకుని వాళ్ళు ఆచరించినట్లు ధర్మాన్ని ఆచరిస్తే వాళ్ళంతటి వాళ్ళం అవుతాము. మహానుభావుడైన శ్రీ తాళపాక అన్నమాచార్యులు గారు కాయపు ఊపిరిలో గని ఉంది, ఊపిరిలో దేవుడున్నాడు యోగీంద్రుల కంటూ ఆనాపానసతి ధ్యానం గురించి చక్కగా తెలియచేశారు. నిజం చెప్పాలంటేనండి, నేను 2019 నుండి ఇలా బుక్స్ ఆడియోస్ చేస్తూ ఇప్పుడు మనందరం 126వ పుస్తకం ఆడియో చేసుకుంటున్నాము. మేబీ ఇది చిన్న పత్రి గారి ముందు అని చెప్పాలి అంటే ఆయన 1,00,000 పైన పుస్తకాలు చదివారు. ఇది నా సుకృతంగా నేను భావిస్తున్నాను. పత్రి సార్ నాకు చూపిన ఈ దారికి సదా ధన్యవాదాలు, కృతజ్ఞతలండి. నాస్తికులకు దేవుడు ఎక్కడా లేడు. అజ్ఞాన ఆస్తికులకు దేవుడు ఎంపిక చేయబడిన కొన్ని క్షేత్రాల్లోనే ఉన్నాడు. వేదాంతులకు దేవుడు అంతటా ఉన్నాడు. కానీ వీళ్ళందరినీ మించిన ఉన్నత స్థితికి చెందిన యోగులకు దేవుడు తమ ఊపిరిలోనే ఉన్నాడు. ఊపిరి ద్వారానే ధ్యానయోగ సాధన ప్రారంభమవుతుంది. యోగి అయిన వాడు ఋషి అవుతాడు, మరి ఋషి అయిన వాడే బ్రహ్మర్షి అవుతాడు.
అలా బ్రహ్మర్షులైన వారే యేసుక్రీస్తు, కృష్ణుడు, బుద్ధుడు, వెంకటేశ్వర స్వామి. కనుక మనం మన ఆధ్యాత్మిక సాధనా క్రమంలో పరిణితిని సాధించాలంటే వేదాంతాన్ని అధిగమించి అనుదిన ధ్యాన యోగ సాధనకు తక్షణం ఉపక్రమించాలి. శ్వాస మీద ధ్యాస పెట్టి ఆంజనేయుల దివ్య దృష్టిని సంపాదించుకొని ఋషి బ్రహ్మర్షి కావాలి. అన్నమాచార్యులు వారు ఇలా అన్నారు: నానాటి బ్రతుకు నాటకము, కానన కన్నది కైవల్యము, పుట్టుటయు నిజము, పోవుటయు నిజము, నట్టనడిమి మీ పని నాటకము, ఎట్ట ఎదుట గలది ప్రపంచము, కట్ట కడపడిది కైవల్యము, కుడిచేదన్నము కోక చెట్టిది, నడుమంత్రపు పని నాటకము, ఒడిగట్టుకునిన ఉభయ కర్మల గడి దాటినప్పుడే కైవల్యము, తెగదు పాపము తీరదు పుణ్యము, నగి నగి కాలము నాటకము, ఎగువలో శ్రీ వెంకటేశ్వరుడే నిజము, గగనము మీదిది కైవల్యము. ఎంత అద్భుతంగా ఉంటాయండి అన్నమాచార్యుల వారి కీర్తనలు. నానాటి బ్రతుకు నాటకము అంటూ మానవుడి భూమి మీద జీవించాల్సిన శాస్త్రీయ విధానాన్ని వారు సుస్పష్టంగా తెలియజేశారు. కానన కన్నదే కైవల్యము అంటే ధ్యానం ద్వారా ద్విచక్షుతో చూసిందే కైవల్యం అంటే సత్యం. అంతేకాని మామూలు చర్మచక్షులతో చూసిందంతా క్షణంలో మాయమయ్యే నాటకమే తప్ప మరేమీ కాదు అన్నారు. శ్రీ అన్నమాచార్యులు వారికి శతకోటి ధ్యాన వందనాలు అర్పిస్తున్నాం. మహానుభావుల గురించి తెలుసుకుంటూ వారి జీవితంలోని అద్భుతాన్ని పరిశోధిస్తూ వారిలా మహానుభావుల రూపొందటమే మానవ జీవిత లక్ష్యం. ఆ లక్ష్యాన్ని పూర్తి చేసుకునేంతవరకు పునరపి జననం పునరపి మరణం అంటూ మార్గాయంతో భూమి మీదకు వస్తూ పోతూనే ఉండాలి. మాస్టరీ. ఈ భూమి మీద జన్మ తీసుకున్న ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో ఏదో ఒక అంశంలో తప్పకుండా మాస్టరీని సంపాదించాలి. అదే ఈ సమాజానికి మరి సమస్త మానవ జాతికి మనము ఇవ్వగలిగే గొప్ప బహుమతి అంటున్నారు బ్రహ్మర్షి పత్రిజీ. సో మాస్టర్స్, మళ్ళీ రేపు మహాకరుణయే ఉత్తమ ధర్మం అన్న మరొక చాప్టర్తో ఆ జ్ఞానాన్ని పంచుకోవటానికి సిద్ధమవుదామా? థ్యాంక్ యూ.